హాయ్ ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నామండి. ఈరోజు మేము బీదర్ నరసింహస్వామి గుడికి వెళ్తున్నామండి. అది మీతో షేర్ చేసుకుందామని ఈ వీడియో పెట్టాను. దారి మధ్యలో ఈ చెట్లు పువ్వులు కనిపించాయి, చాలా బాగా అనిపించాయి. మేమందరం ఫోటోలు తీసుకున్నాము. ఈ పువ్వులు ఏంటో నాకు తెలియదు పేర్లు. మీకైనా తెలిస్తే కనుక కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. చాలా కలర్ఫుల్గా ఉన్నాయి, చాలా బాగా ఉన్నాయి చెట్లు పువ్వులు కూడాను. సో అక్కడి నుంచి మళ్ళీ మేము గుడికి వెళ్ళిపోయాము. గుడి దగ్గర చాలా రష్గా ఉంది. పార్కింగ్ చేసిన తర్వాత ఇదివరకు టికెట్ కౌంటర్ ఉండేది కాదు, టికెట్ కౌంటర్ దగ్గరికి వెళ్ళాము. నార్మల్ అయితే 10 రూపీస్, స్పెషల్గా అయితే 100 రూపీస్ అన్నారు. సో జనాలు ఎక్కువగా ఉన్నారని మేము 100 రూపీస్ టికెట్ తీసుకుని వెళ్ళామండి. నాకు ఐడియా అంత లేదు కానీ 500 మీటర్లు దాదాపు నీళ్ళలోనే నడిచి స్వామిని దర్శనం చేసుకుని మళ్ళీ రిటర్న్ దాంట్లో నీళ్ళలోంచి రావాలి. కానీ చాలా మహిమగల స్వామి ఈయన. కోరిన కోరికలు నెరవేర్చే జల నరసింహస్వామి. చాలా గూస్ బంప్స్ వస్తాయండి దాంట్లోకి వెళ్ళంగానే. మనకి చాలా హ్యాపీగా ఉంటుంది, చాలా సంతోషంగా ఉంటుంది. ఆ స్వామిని దర్శించుకున్నాక మన కోరికలన్నీ నెరవేరుతాయి అన్నమాట. జై జల నరసింహస్వామి అని నినాదాలంతా మారుమోగిపోయి అదంతాను చాలా బాగా అనిపించింది. ఆ నరసింహస్వామి ఆశీస్సులు మీకు కూడా ఉండాలని నేను కోరుకుంటున్నానండి. ఈ వీడియో కనుక నీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరూ బాగుండాలి, అందరిలో మనం ఉండాలి. జై నరసింహస్వామికి.